శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ. చివరికి అలా జరిగింది. అతడు అనాథ. చిన్నప్పుడు చిన్న దొంగ, పెద్ద అయ్యేసరికి పెద్ద రౌడీ. అతడంటే అందరికీ హడల్. వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు. డబ్బులు ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తాడు. యముడంతటి వాడు. దయా దాక్షిణ్యం కనికరం లేవు. నరసింహుల కుటుంబం కూడా అతడి కోరల్లో చిక్కుకుంది. భార్య బిడ్డలతో వీధిపాలయ్యాడు. రహస్యంగా ఉన్న ఊరు వదిలి పారిపోదామనుకున్నాడు. వీలు కాలేదు. మరి అతడి జీవితం ఎలా తెల్లారింది? అదొక ఊరు, చిన్న సైజు పట్టణం, జనం ఎక్కువ, పనులు తక్కువ అయిపోతున్న ప్రదేశం, జనం గుంపులుగా వలసపోతున్న ఊరు. మధ్యాహ్నం 4 గంటలు. ఓ ప్రైవేట్ బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అడ్డు అదుపు లేకుండా నిండా జనాన్ని ఎక్కించేశారు. బస్సు బయలుదేరుతోంది రండి అని అప్పటికి చాలాసేపటి నుంచి క్లీనర్ కుర్రాడు అరుస్తున్నాడు. కానీ బస్సు మాత్రం కదలడం లేదు. విసుగెత్తి జనం గొడవ చేసేసరికి కండక్టర్ లోపలికి ఎక్కి రైట్ రైట్ అన్నాడో లేదో బస్సు మీద దడదడ బాది హోల్డ్ ఆన్ అని అరిచారెవరో. బస్సు ఆగిపోయింది. లోపలికి ఎక్కాడు ఓ సాల్తీ. సినిమాలో విలన్ వెంట తిరిగే గూండాలా ఉన్నాడు. నరసింహులు ఉన్నాడా? నరసింహులు అంటూ అరిచాడు. అతన్ని చూడగానే సీటు మీద నుంచి కిందకి జారి దాక్కునే ప్రయత్నం చేశాడు నరసింహులు. అటువైపు కూర్చున్న లక్ష్మి ప్రాణం ఎగిరిపోయింది. జనాన్ని తోసుకుంటూ లోపలికి జొరబడ్డాడు రాములు. నరసింహుల్ని చూడగానే బండ బూతులు తిడుతూ మెడ పుచ్చుకుని జనంలోంచి ఈడ్చుకుంటూ బస్సు డోర్ దాకా తీసుకువచ్చి మూటను విసిరేసినట్లు రోడ్డు మీదకి విసిరేశాడు. లక్ష్మి ఏడ్చుకుంటూ వెనకనే వచ్చింది. నరసింహుల్ని ఆ చెంప ఈ చెంప వాయించాడు రాములు. జనం పోగయ్యారు. చచ్చిపోతాడు అంటూ రాముల్ని అడ్డుకున్నారు. ఏమైంది అని ఆరా తీశారు. చెప్పాడు రాములు. ఏముంది, పాత కథే. రాములకు సొమ్ము బాకీ ఉన్నాడు నరసింహులు. అది తీర్చకుండా ఊరొదిలి పారిపోతున్నాడు. రాములకి ఉప్పు అందింది. పరుగున బస్టాండ్కి వచ్చి పట్టుకున్నాడు. నేను పారిపోవటం లేదు, ఇక్కడ పనులు దొరకడం లేదు. పట్నానికి వెళ్ళి ఏదైనా పని చూసుకుని బాకీ తీరుద్దామనుకున్నాను అంటాడు నరసింహులు. కళ్ళెదురుగా ఉన్నప్పుడే తీర్చని వాడివి ఎక్కడికో పోయి తీరుస్తావా అంటాడు రాములు. నన్నొదిలేయి, పోయి ఏదో పని చేసుకుని 4 రాళ్లు సంపాదించి నీ బాకీ తీరుస్తా అంటాడు నరసింహులు. ఆ పప్పులేం ఉడకవు, బాకీ తీర్చి కదులు అంటాడు రాములు. కాసేపు సోద్యం చూసిన జనానికి విసిగేసింది. బస్సుపైన ఎక్కించిన నరసింహులు సామాన్లు దించేశాడు క్లీనర్. ప్రైవేటు బస్సు కాబట్టి మానవతా ధర్మంగా టికెట్టు డబ్బులు తిరిగి ఇచ్చేశాడు కండక్టర్. బస్సు వెళ్ళిపోయింది. జాగ్రత్త, ఊరొదిలిపోవాలని చూసావో మక్కెలిరగతంతాను. నా బాకీ తీర్చి ఏ ఊరైనా పో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాములు. చుట్టూ గుమిగి ఉన్న జనం కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రాములు కొట్టిన దెబ్బలకి నరసింహులు మూతి వాచిపోయింది. మోచేతి దగ్గర చీరుకుపోయింది. సామాన్లు కట్టిన 2 గోతాలు ఓ చాప చుట్టా పెట్టుకుని అక్కడే ఓ వారకు కూర్చున్నాడు. లక్ష్మి చంకన 10 నెలల పిల్ల ఒకటే ఏడుపు. దాన్ని 2 బాది. దాంతోపాటు తాను ఏడుస్తూ వెళ్ళి ఓ నీళ్ల పొట్లం కొనుక్కొచ్చి ఇచ్చింది. మొహం కడుక్కుని గుక్కెడు నీళ్లు తాగాడు. ఇప్పుడేం చేద్దాం అడిగింది లక్ష్మి. అదే శేష ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలంటే ఆ దేవుడు దిగిరావలసిందే. రాత్రి 10 గంటలు దాటింది. తన పని ముగించుకుని ఇంటికొచ్చి పడుకున్నాడు రాములు. మధ్యరాత్రి కరెంటు పోయింది. గాలి దుమారం, చంటిపిల్ల ఏడుపు వినిపించి మెలకువ వచ్చింది. టార్చిలైట్ తీసుకుని తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. సామాను సంసారంతో నరసింహులు. ఏమిట్రోయ్ ఇక్కడికి వచ్చేశావు? నీ అత్తగారిల్లు అనుకున్నావా అన్నాడు కోపంగా. మరెక్కడికి పోను, ఇల్లు ఖాళీ చేసేసా. చెట్టు కింద పడుకుంటే గాలి దుమారం. నేనొక్కడే అయితే ఎలాగో చద్దును తెగించిన నరసింహులు ఘాటుగానే అన్నాడు. లోపలికి పోయి విసురుగా తలుపు వేసుకున్నాడు రాములు. తెల్లారేసరికి ఓ మూల సామాను తప్ప మనుషులు కనిపించడం లేదు. మళ్లీ రాత్రి పడుకున్నాక పిల్ల ఏడుపు. థూ, ఈ పీడాకారం నా తలకు చుట్టుకుంది అని విసుక్కున్నాడు. బయటికి వెళ్ళి తిడదామనుకున్నాడు. కాని దానివల్ల ఏం ఉపయోగం? వాడికి ఏదో ఇల్లు దొరికేదాకా ఇక్కడే పడి చస్తాడు అనుకున్నాడు.
తెల్లారేసరికి అదే దృశ్యం. ఓ మూల సామాన్లు, మనుషులు లేరు. అలా 4 రోజులు గడిచింది. తెల్లారేసరికి లక్ష్మి ఏడుపు వినిమించి బయటికి వచ్చాడు. జనం పోగయ్యారు. పట్నం పోయి ఏదైనా పని వెతుక్కుని వస్తాను అని ఉత్తరం రాసిపెట్టిపోయాడు నరసింహులు. రాములు లక్ష్మిని తిట్టిపోశాడు. కాసేపు సోద్యం చూసి వెళ్ళిపోయారు జనం. ఇవేమీ వాళ్లకు కొత్త కాదు, వింత కాదు. తెల్లారి లేస్తే 1,00,000. బారెడు పొద్దెక్కేదాకా ఏడ్చిన లక్ష్మి గుండె రాయి చేసుకుంది. ఏడిస్తే సమస్యలు తీరవు. పసిదాన్ని చంకన వేసుకుని బయలుదేరింది. పని వెతుక్కోవాలి. చంటిపిల్ల తల్లి కాబట్టి ఎక్కడా దొరకలేదు. చిన్న చితక పనిచేసి వచ్చిన ఆ డబ్బుతో కాస్త తిని రాత్రికి రాములు కొంపకి చేరింది. రాత్రి పిల్ల ఏడుపు విసిగేసింది రాములకి. కిటికీ తలుపు తీసి ఎక్కడికన్నా పోయి చావరాదా అని తిట్టాడు. ఇదిగో ఇదొకటి ఉందిగా నా ప్రాణానికి, మమకారం పీకుతోంది. అది తగ్గితే దీన్ని చంపి నేను చస్తాను నిస్సహాయంగా అంది లక్ష్మి. 4 రోజులు గడిచాయి. తెల్లారి మామూలుగా పిల్లని చంకన వేసుకుని బయలుదేరిన లక్ష్మికి రాములు ఇంట్లోంచి మూలుగు వినిపించి ఆగిపోయింది. కిటికీ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా, ఏమైంది అని అడిగింది. జ్వరమే అన్నాడు నీరసంగా. ఎవరినైనా కేకయ్యమంటావా అడిగింది. నాకెవరున్నారే కేకయ్యటానికి అంటూ లేచి తలుపు తీశాడు. జ్వరం మాత్రం తెచ్చిపెట్టమంటావా అడిగింది. తల ఊపాడు. జేబులో డబ్బులున్నాయి తీసుకో అంటూ నీరసంగా మంచం మీద కూలబడ్డాడు. వంకీకి తగిలించిన చొక్కా జేబులో చెయ్యి పెట్టి చూస్తే నోట్ల కట్ట. అందులోంచి 50 నోటు తీసుకుని మళ్ళీ ఆ డబ్బు జేబులో పెట్టేసి బయటికి వెళ్ళి మాత్రలు తీసుకుంది. బండి నుంచి టీ, బన్ రొట్టె కొనుక్కొచ్చింది. చిల్లర బల్ల మీద పెట్టింది. మంచినీళ్లు మాత్ర ఇచ్చి తలుపు దగ్గరగా వేసి పిల్లతో వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చేసరికి ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు రాములు. జ్వరం పేలిపోతోంది. లక్ష్మికి భయం వేసింది. బయటికెళ్ళి ఇరుగు పొరుగుతో చెప్పింది. వాళ్ళేం పట్టించుకోలేదు. ఆ సందులో డాక్టరున్నాడు, పోయి చెప్పు అన్నారు. వెళ్ళి డాక్టర్కి చెప్తే ఆయన వచ్చి చూసి మందులు ఇచ్చాడు. 4 రోజులు పడుతుంది తగ్గడానికి అన్నాడు. ఆ 4 రోజులు కనిపెట్టుకుని ఉంది. పిల్లకేమైనా తినిపించావా, నువ్వేమైనా తిన్నావా అని నీరసంగా ఉండి కూడా అడుగుతూనే ఉన్నాడు రాములు. 5వ నాటికి జ్వరం తగ్గింది. ఇడ్లీలు తెచ్చిపెట్టింది. తినలేకపోయాడు. సహించడం లేదే అన్నాడు విసుగ్గా. వంటిల్లుందా, ఇంత చారు అన్నం వండి పెడతాను అంది. వంటిల్లు వల్లకాడు నాకెక్కడవే అన్నాడు. తన సామాను గోతం విప్పి అన్నం వండి టమాటా చారు పెట్టింది. అబ్బా, ప్రాణం లేచొచ్చింది అంటూ గుప్పెడన్నం తిన్నాడు. ఇదిగో ఇందాక 100 తీశాను నీ జేబులోంచి, చిల్లర ఇదిగో అంటూ బల్లమీద పెట్టింది. అవునే, నేనేమో ఒంటి మీద తెలివి లేకుండా పడున్నాను. నా జేబులో అంత డబ్బు, అది తీసుకుని పారిపోవచ్చుగా నువ్వు అన్నాడు. లక్ష్మి మొహం మాడిపోయింది. కిందటి జన్మలో ఏం పాపం చేశానో ఈ గతి పట్టింది. ఉన్న కాస్త భూమిలో కాయకష్టం చేసుకుని కాయో కసరో పండించుకుని గుట్టుగా బతికిన వాళ్ళం ఇట్లా వీధిన పడ్డాం. ఇంకా పాపం పనులు చేసి వచ్చే జన్మకు కూడా పాపం మూట కట్టుకోవడం ఎందుకులే అంటూ కళ్ళు తుడుచుకుంది. జాలిగా చూశాడు రాములు. ఓ పని చెయ్యి, నాకింత వండి పెట్టి నువ్వు పిల్ల ఇంత తినండి. ఆ చంటిదానితో ఎండన పడి ఏం తిరుగుతావు అన్నాడు. రాములు ఇల్లు చిన్నదే. ముందు వరండా, ఓ గది, వెనకాల చిన్న వంటగది. దాన్నిండా చెత్త చెదారం. అదంతా శుభ్రం చేసి వంట మొదలుపెట్టింది లక్ష్మి. రాములకు వేల్టికి తిండి అమరుతోంది. వరండాలో ఓ తడిక అడ్డంగా కట్టించాడు రాములు. అందులో పిల్లని పెట్టుకుని ఉంటోంది లక్ష్మి. జ్వరం తగ్గినా నీరసంతో మరో వారం ఇల్లు కదల్లేదు రాములు. ఆ తర్వాత మళ్ళీ తన పనిలో పడ్డాడు. ఆ వేళ రాత్రి కాస్త ఆలస్యంగా దేవమ్మ బండి దగ్గరికి వెళ్ళాడు. దేవమ్మ చికెన్ బిర్యానీ చాలా రుచిగా చేస్తుంది. వారానికి 4 రోజులు అక్కడ తింటాడు రాములు. రాముల్ని చూడగానే ఏవి రోయ్, రావేమో, మమ్మల్ని అందర్నీ మర్చిపోయావేమో అనుకున్నా, వచ్చావే అంది దేవమ్మ ఎగతాళిగా. ఆ ఊళ్ళో రాములతో కాస్త చనువుగా ఉండే ఏకైక ప్రాణి దేవమ్మ ఒక్కతే. మిగతా వాళ్లంతా భయపడుతూ చీదరించుకుంటూనే ఉంటారు. బిర్యానీ ప్లేట్ అందించి పక్కనే కూచుంది దేవమ్మ. చెప్పు, ఏమిటి కథ, ఇన్నాళ్లకి ఇటుగాలి మళ్ళింది అంది. కథ లేదు, కాకరకాయ లేదు, జ్వరం పడిలేచాను అన్నాడు. అది సర్లే, ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావటగా అంది. ఎవడా కూత కూసింది, పళ్ళు రాలగొడతాను
దిక్కులేనిది. నాకు వంట చేస్తూ ఇంట్లో పడుండమన్నాను. ఆవేశపడ్డాడు. చూడు, నేను చెప్పేది నిదానంగా విను. నేను చూశానా మనిషిని. నెమ్మదిగా ఉంది. నీది చూడబోతే గాలివాటం బతుకు. ఇదిగో అదిగో అని 50 ఏళ్ళు వస్తున్నాయి. దౌర్జన్యం, బలం ఉందని పొగరతో తిరుగుతున్నావు. అది ఎన్నాళ్ళుంటుంది? ఇంకో 4 రోజులు పోతే నిన్ను మించిన వాడెవడో వస్తాడు. అప్పుడు నీ పని ఆఖరు. డబ్బున్నంత మాత్రాన జీవితం గడిచిపోదు. వయసు మీద పడ్డాక నీ వాళ్ళంటూ ఎవరో ఒకళ్ళు ఉండాలి. నా మాట విను. ఎట్లాగా ఆ మనిషి నీ దగ్గరే ఉంది. దాని మొగుడు ఎటో పోనే పోయాడు. దాని చేరది. వరండాలో పడున్న దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళు. నీ జీవితం ఓ గాడిన పడుతుంది. నా మాట విను. నీ మంచి కోరి చెప్తున్నా అంటూ హితవు చెప్పింది 60 ఏళ్ల దేవమ్మ. రాములు మనసు పాడైపోయింది. తింటున్నది సగంలోనే వదిలేసి లేచాడు. నడుచుకుంటూ ఊరి చివర ఉన్న రాములవారి గుడికి చేరాడు. అక్కడ కూలబడ్డాడు. ఎవరో కని ఎక్కడో పారేస్తే పెరిగాడు. 10 ఏళ్లకే దొంగతనాలు, రౌడీయిజం. 25 ఏళ్లకి పూర్తిగా గూండాగా మారిపోయాడు. ఊళ్ళో చిన్న వ్యాపారస్తులకు పొద్దున్నే 100 ఇచ్చి రాత్రి 120 వసూలు చేస్తాడు. వడ్డీకి డబ్బు ఇస్తాడు. తేడా వస్తే వాళ్ళ అంతు చూస్తాడు. చీటీలు నడుపుతాడు. డబ్బు దాహం తప్ప తాగుడు, మరే వ్యసనాలు లేవు. ఒంటరివాడు. ఏదో మాయ చేసి పుట్టలో వేసుకుని వాడి అండన పడుందాం అని అప్పటికే ముగ్గులోకి దిగిన ఆడవాళ్లు ప్రయత్నించి చూశారుగాని వాడు పడకపోయేసరికి మొరటి వెధవ అని తిట్టిపోయారు. వృత్తి అలాంటిది కాబట్టి దయా దాక్షిణ్యము ఇసుమంతైనా లేవు. కాబట్టి ఒక్క స్నేహితుడు లేడు. బంధువులు ముందే లేరు. వీడమ్మ కడుపు మాడ, వీడిని ఆ యముడు ఎత్తుకుపోను అని తిట్టేవాళ్లే తప్ప చల్లగా 10 కాలాలు ఉండు అని దీవించేవాడు ఒక్కడూ లేని ఒంటరి పక్షి రాములు. బజారుకి దగ్గరగా అప్పుల వాళ్ల దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్న ఆ ఇంట్లోనే పడుంటాడు. ఎక్కడో ఏదో తింటాడు. అదే జీవితం. దేవమ్మ మాటలు విన్నాక రాములు మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎంతోసేపు అక్కడే కూర్చుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరాడు. తలుపు గడియ తీసుకుని లోపలికి వెళ్ళాడు. అన్నం పళ్ళెం మీద మరో పళ్ళెం బోర్లించి ఉంది. పక్కనే నీళ్ల చెంబు. మెల్లిగా బయటికి వచ్చి తడిక దాటి లోపలికి వెళ్ళాడు. తల్లి పిల్ల పడుకుని ఉన్నారు. వీధి దీపం వెలుగు వాళ్ల మొహాన మసగ్గా పడుతోంది. లక్ష్మి ఏడిచింది కాబోలు. నిద్రలోనే వెక్కిళ్లు పెడుతోంది. చంటిది నిద్రలో నవ్వుకుంటోంది. అలా కాసేపు నిలబడి వచ్చేసి మంచం మీద నడుం వాల్చాడు. ఓ ఆలోచన అతని మనసులో రూపుదిద్దుకుంటోంది. 2 ఏళ్లు గిర్రున తిరిగి వచ్చాయి. పిల్లని ఎత్తుకుని బజార్లో తిరుగుతున్నాడు రాములు. అడ్డడ్డడ్డా ఐస్ ఫ్రూట్ వద్దు. మా అమ్మగా జలుబు దగ్గు తగ్గాక అవి కొనుక్కుందాం. మా తల్లిగా అదుగో పకోడీలు తింటా, జిలేబీలు తిను. నా మాట వింటుంది నా బంగారు తల్లి అంటూ పేచీ పెడుతున్న పిల్లని బుజ్జగించే ప్రయత్నంలో సతమతం అవుతున్నాడు రాములు. అప్పట్లో సన్నగా ఎర్రతేలులాగా ఉండేది. తర్వాత ఒళ్ళు చేసి రబ్బరు బొమ్మలా తయారైంది. దాని పేరు దుర్గా. ఆ పిల్లని నేల మీద నడవనివ్వడు రాములు. అది అంతే. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అన్నట్టు అందరూ భయపడి చచ్చే రాముల్ని కోతిలా ఆడిస్తుంది. వాళ్ళిద్దరి వ్యవహారం చూసి అందరూ నవ్వుకుంటారు. ఎట్లా ఉండే మనిషి ఎట్లా మారిపోయాడు అనుకుంటారు. నిజమే, పిల్ల వచ్చాక రాముల ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది. వడ్డీ వ్యాపారం మానకపోయినా అది వరకటిలా కర్కశంగా ఉండడం లేదు. నోటికొచ్చినట్టు తిట్టడం లేదు. కాస్త కనికరం చూపిస్తున్నాడు. రేపుగాని ఇవ్వకపోయావో నీ అంతు చూస్తా అంటున్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో. పిల్లకి బెలూన్లు కొనిపెట్టి దాన్ని ఊరుకోబెట్టి పనులు ముగించుకుని 1 గంటకు దుర్గా పలహార మరియు భోజనశాల అనబడే కాకా హోటల్ దగ్గరికి వచ్చాడు. పలహారాల పని ముగించి భోజనం ఏర్పాట్లలో తలమునకలై ఉన్న లక్ష్మి వీళ్ళిద్దరినీ చూసింది. తీరిందా? ఇంకాసేపు తిరిగి రాకపోయారా ఇద్దరూనూ? వేల్టికి వచ్చి తినమని 1000 సార్లు చెప్పాను అని మెత్తగానే మందలించింది. పనులు చూసుకుంటూ ఆలస్యం అయింది. మధ్యలో ఐస్ ఫ్రూట్ కావాలని ఇది పేచి సంజయ్షి చెప్పాడు. ఇలాగే గారాబం చేసి నెత్తికెక్కించుకో. 4 తగిలిస్తే అదే ఊరుకుంటుంది అంది లక్ష్మి. పలహారాలు 12ంటికి మూసేస్తుంది. 1 గంటకు భోజనాలు మొదలు. ఈలోగా వస్తే వాళ్ళిద్దరికీ స్థిమితంగా భోజనం పెట్టొచ్చు అని లక్ష్మి ఆరాటం. ఏ పూట వేల్టికి రాడు రాములు. అలవాటు ప్రకారం రాముల్ని చూడగానే
చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చాడు నరసింహులు. తల్లికి పిల్లకి చనువే గాని నరసింహులకి రాములంటే చచ్చే భయం, భక్తి. నోరెత్తడు. నీళ్లు అందుకుని మొహం కడుక్కున్నాడు రాములు. వీళ్ళిద్దరికీ పెట్టి వస్తాను, అందాక చూసుకో అని నరసింహులకి పని అప్పగించి లోపల ఉన్న చిన్న గదిలోకి వెళ్ళింది. అక్కడ సరుకులు ఉంటాయి. బియ్యం బస్తా మీద కూర్చున్నాడు రాములు. పక్కనే పిల్ల 2 కంచాల్లో వడ్డించి తీసుకొచ్చింది. ఇద్దరికీ తానే దగ్గరుండి పెడుతుంది. ఏమిటా కంగారు, నిదానంగా తిను అని కోప్పడుతుంటే రాములకి కళ్ళు చెమరుస్తాయి. ఎవరీ మనిషి? తల్లా, కూతురా, తోబుట్టువా? రుణానుబంధం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఆ వేళ దేవమ్మ చెప్పినదంతా రాత్రంతా ఆలోచించి తెల్లారేసరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. నరసింహులు ఎక్కడున్నాడో వెతకమని 10 మందికి చెప్పాడు. ఆచూకీ తెలియగానే వెళ్ళాడు. దూరం నుంచి తన్ని చూసి పారిపోతున్న నరసింహులను పట్టుకుని పెళ్ళాం బిడ్డల్ని వదిలి పారిపోతే వాళ్ళనెవడు చూస్తాడు నీ తాత అని కోప్పడ్డాడు. పని చేసుకుంటున్నా, డబ్బు కూడబెట్టి నీ బాకీ తీర్చి అని చెప్తుంటే వారించి వెంటబెట్టుకొచ్చాడు. లక్ష్మి చేత హోటల్ పెట్టించాడు. లక్ష్మి చేతి వంట రుచిగా ఉంటుంది. దానికి సాయం రాములు అండ. తొందరలోనే పుంజుకుంది వ్యాపారం. పని ఒత్తిడి ఎక్కువ కావడంతో చేతి కింద పనివాళ్లను కూడా పెట్టుకుంది లక్ష్మి. పొద్దున్న 6ంటికే మొదలు. ఇడ్లీ, పూరి, గారే చేస్తుంది. 12కి టిఫిన్లు ఆపేస్తుంది. 1 గంటకు భోజనాలు మొదలు. 3 దాకా పనివాళ్లకు పనులు అప్పచెప్పి ఇంటికి వచ్చేస్తుంది. పనివాళ్లు హోటల్ దగ్గరే ఉంటారు, అక్కడే పడుకుంటారు. పగలంతా లక్ష్మికి సాయంగా ఉన్న నరసింహులు హోటల్ కట్టేశాక రాములు వెంట వెళ్తాడు. ఇద్దరూ పనులన్నీ చక్కబెట్టుకుని ఇంటికి చేరేసరికి 9 అవుతుంది. అప్పటికి వంట పూర్తి చేసి కూర్చుంటుంది లక్ష్మి. రాగానే వేడినీళ్లు స్నానానికి, ఆ తర్వాత వేడిగా భోజనం. వాళ్ళ ముగ్గురికి వడ్డించి తాను తినేసి ఇల్లు సర్ది పడుకుంటుంది. వరండాలో పెట్టిన తడిక తీసేసి గోడ కట్టించాడు రాములు. దాంతో ఓ గది అమరింది. అందులో రాములు పడుకుంటాడు. లోపల నరసింహులు, లక్ష్మి. చంటిది రాముల దగ్గరే పడుకుంటుంది. రోజు కథ చెప్తే గాని పడుకోదు. తిట్లు, పిచ్చి మాటలు తప్ప రాములు కథలు రావు. మీ అమ్మ చెప్తుంది పో అని బతిమాలనా వెందు. నువ్వే చెప్పు అని పేచి. వేరే దారి లేక ఏవో చెప్తాడు రాములు. ఆ కథల్లో రాజకుమారుడు సంతకెళ్ళి పకోడీలు, జిలేబీలు తిని కలర్ సోడా తాగుతాడు. శ్రీకృష్ణుడు వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. మామూలుగా ఆవేళ కూడా ఏదో పిచ్చి కథ చెప్తే వింటూ నిద్రపోయింది చంటిది. దానికి దుప్పటి కప్పి దేవుడికి దండం పెట్టుకుని పడుకున్నాడు. దేవమ్మ చెప్పినట్లే వరండాలో మనిషి ఇంట్లోకి వెళ్ళింది. కాకపోతే వేరే విధంగా. రాములకు మనిషి తోడు దొరికింది. ఓ కుటుంబం ఏర్పడింది. లోపల లక్ష్మి నరసింహులతో మాట్లాడుతోంది. దుర్గని ఈ ఏడు బళ్ళో వేద్దాం, ప్లే స్కూలుట, ఆడుకుని వచ్చేస్తుంది. ఈ మధ్యన అయ్య తిన్నగా భోజనం చెయ్యడం లేదు. ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలి. ఏం మనిషో, తన గురించి అస్సలు పట్టించుకోడు అంటోంది. సరే అన్నాడు నరసింహులు. ఒకప్పుడు వాళ్ల పాలిట యముడు, ఇప్పుడు వాళ్లకు దేవుడు. జీవితం ఎంత చిత్రమైనదో కదా. ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు అనుకున్నారు ఇద్దరూ తృప్తిగా. కథ సమాప్తం.